ప్రియాంక తండ్రి వెంకటేష్ ప్రస్తుతం రాజమండ్రి పిఎస్ కి చేరుకున్నారు. అయితే పెట్టిన కేసులో సెక్షన్లు చాలా వీక్ గా ఉన్నాయని చెప్తున్నారు. వాటిని మార్చి కఠిన శిక్షలు పడేలా చూడాలంటున్నారు వెంకటేష్. డిఎస్పీలు దేవరాజ్, సుభాష్ తో కేసుపై చర్చించారు. ఘటనపై ఫిర్యాదు చేశారు వెంకటేష్. కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడింది ప్రియాంక. అత్యంత విషమంగా ప్రియాంక ఆరోగ్య పరిస్థితి ఉంది. ఈ నెల 3న ప్రియాంకను కారుతో ఢీకొట్టారు నిందితులు. ఇప్పటికే 2 నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమండ్రి పిఎస్ కు వెళ్లారు. ప్రస్తుతం ఉన్న కేసుల్లో సెక్షన్లన్నీ వీక్ గా ఉన్నాయి. వాటిని మార్చి కఠిన శిక్షలు పడేలా చూడాలంటున్నారు వెంకటేష్. డిఎస్పీలు దేవరాజ్, సుభాష్ తో కేసు గురించి చర్చించారు. ఘటనపై ఫిర్యాదు కూడా చేశారు. కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు ప్రియాంక. అత్యంత విషమంగా ప్రస్తుత ప్రియాంక ఆరోగ్య పరిస్థితి ఉంది. ఈ నెల 3న ప్రియాంకను కారుతో ఢీకొట్టారు నిందితులు. ఇప్పటికే 2 నిందితులు రిమాండ్లో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య రాజమండ్రి నుండి లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ప్రస్తుతం ప్రియాంక తండ్రి వెంకటేష్ ఏమంటున్నారు? కేసులో ఉన్న లోపాలు ఏంటి అని చెప్తున్నారు? అయితే మొదట ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంక స్నేహితుడు ఉమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. అయితే తండ్రి ఇప్పుడు ఇక్కడ చేరుకున్నారు. ఒక పక్క కన్న కూతురు ఆసుపత్రిలో ఇంకా కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఏదైనా మెరాకిల్ జరిగి తన కూతురు బతకాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే తన తండ్రి కూడా అదే బాధలో నిందితులు ఎవరైతే ఇప్పుడు గుద్దినటువంటి 2 నిందితులు కూడా కారుతో గుద్దినటువంటి వారు రిమాండ్ విధించినప్పటికీ 110 అంటే 110 సెక్షన్ బిఎన్ఎస్ 110 అంటే కావాలని గుద్ది అంటే అత్యావిధంగా చేసినట్లుగా అయితే మాత్రం అందులో సెక్షన్ ఉంది. దాన్ని 105 బిఎన్ఎస్ 105 చేస్తే కనుక కావాలనే హత్య చేసినట్లుగా చేస్తే కనుక లైఫ్ పడేటువంటి అవకాశం ఉంటుందని కోరినట్టుగా తెలుస్తుంది. 110 అయితే మాత్రం 7 ఏళ్ల లోపు మాత్రం శిక్ష ఉంటున్నట్లు మాత్రం బిఎన్ఎస్ సంబంధించినటువంటి అయితే సెక్షన్ అయితే చెప్తూ ఉంది. అయితే ఆ సెక్షన్లే మార్పు చేయాలి. నిర్లక్ష్యంగా నా కూతురు అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, డాక్టర్ చదువుతుంది, పూర్తి అయిపోతుంది, 2వ సంవత్సరం చదువుతుంది, డెర్మటాలజీ సంబంధించినటువంటి ఇంకా పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్న తన కూతురిని ఇంత నిర్లక్ష్యంగా మద్యం సేవించి మాల్కి ఒక 2-3 గంటల ఆనందం కోసం సినిమాకి వచ్చి వెళ్ళిపోతున్న తన కూతురిని ఏ రకమైనటువంటి చేసినటువంటి వ్యక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో లోపల అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్తో పాటు అలాగే డిఎస్పీలు ఇద్దరు కూడా సుభాష్, దేవరాజ్ కూడా 3 ఉన్నారు. అలాగే సిఐ బాజీలాల్ సమక్షంలో మొత్తం సెక్షన్లకు సంబంధించినటువంటి మారుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి తండ్రి ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిధిలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఈ నెల 3వ తేదీన రాత్రి మద్యం మత్తులో ఎవరైతే ఈ ర్యాష్ కార్ డ్రైవింగ్ చేసి ఈ విద్యార్థులిద్దరినీ కూడా అంటే జిఎస్ఎల్కి సంబంధించిన అవుట్ పాస్ తీసుకుని వచ్చినటువంటి ప్రియాంకతో పాటు తన స్నేహితుడు ఉమేష్ వెళ్తున్నటువంటి ప్లెజర్ స్కూటీని గుద్దినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా తుది శ్వాస ఇంకా ఉంది, బతకాలి అని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే 2 కూడా నిందితులు సూరవరపు దస్వంతో పాటు అలాగే జోసఫ్ అడ్వర్డ్ పై కూడా ఇంకా కఠినమైన శిక్షలు ఉండేలా కూడా ఆ తండ్రి పోలీసులతో మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం కేసుకి సంబంధించి ఇంకా పూర్వపరాలు పరిశీలించాలి. వాళ్ళ కాల్ డేటాను కూడా ఇంకా వాళ్ళ వెనకాల ఎవరైనా ఫోన్లు ఏమైనా జరిగాయి, సంభాషణ ఏమైనా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా తండ్రి ప్రియాంక తండ్రి వెంకటేష్ అయితే కోరుతున్నారు. ప్రస్తుతం దాదాపుగా ఒక 30 నిమిషాల నుంచి కూడా చర్చ జరుగుతోంది. డిఎస్పీల సమక్షంలో, ఏఎస్పీ సమక్షంలో కూడా తండ్రి తన బాధను వెళ్ళగొక్కుంటున్నారు. ఇక్కడికి పీజీ సీటు కోసం వచ్చి తన కూతురు డాక్టర్ అవుతుందన్న ప్రియాంక ఈరైన స్థితిలో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలనేది మాత్రం పోలీసులతో చెప్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. కాసేపట్లో మీడియాకి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. తండ్రితో పాటు తన స్నేహితుడు కూడా చేరుకున్నారు. లోపల పోలీసులతో ప్రియాంకకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఆ రోజు జరిగినటువంటి తీరుని, ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో జరిగినటువంటి ఆ సంభాషణ అంతా కూడా చర్చిస్తున్నారు ప్రియాంక తండ్రితోని, ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ. సత్య.